సరుడైన పౌలు గారు కొరింథీలకు వ్రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కనికరము కలిగిన దేవా, నీకు స్తోత్రము నాయనా. మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరువుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన మరి ఒక పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ పరిశుద్ధ దిన శుభములు ఆశీర్వాదములు తెలియచేస్తూ ఉంటున్నాను. లెంట్ కాలంలో మనమున్నాము. శ్రమల దినాల ధ్యానములను మనము చేసుకోవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము. పౌలు గారి యొక్క గొప్ప సాక్ష్యములలో ఇది ఒక గొప్ప సాక్ష్యము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాం. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సువార్త ఈ రోజుల్లో ప్రకటించబడడం లేదు. చాలా వేదనకరం. ఎందుకొరకు నేను ఈ మాట చెప్తున్నాను అని అంటే, ప్రతి మనిషికి ఏదో ఒక ఆశ, లోక సంబంధమైన ఆలోచనలలోనే మానవులు ముందుకు కొనసాగుతూ ఉంటున్నారు. విశ్వాసులు అనబడినటువంటి వారు అనేకమైనటువంటి లోక సంబంధమైన ఆలోచనలు కలిగి పరుగులెత్తేటటువంటి వారుగా ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. కానీ లేఖనమును మనము జాగ్రత్తగా గమనించి ఆలోచన చేసినప్పుడు ఆ లేఖనము మనతో ఏమి మాట్లాడుతుందో దాని ప్రకారము నేను జీవించడానికి నేను ఇష్టపడతాను అనేటటువంటి ఆ స్థితి ఈనాటి సంఘాలలో కనబడడం లేదు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, యేసు యొక్క జీవము మన శరీరమునందు ప్రత్యక్షపరచబడాలి. యేసు యొక్క జీవము లేదనంటే యేసు యొక్క ప్రతిరూపము మన జీవితములలో ప్రత్యక్షపరచబడాలి. అంటే అర్థం ఏంటిది? మనకున్నటువంటి స్వరూపమును మార్చుకొని క్రీస్తు స్వరూపములోనికి మనము మార్చబడాలి. ఈ క్రీస్తు స్వరూపములోనికి మార్చబడాలి అని అంటే పౌలు గారి యొక్క లేఖనము, ఆయన చెప్పినటువంటి ఉద్దేశములను మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు, ఆయన యొక్క మరణానుభవము మా శరీరములో ఎల్లప్పుడూ వహించుకొని ముందుకు సాగుతున్నాం. యేసు యొక్క జీవము మన జీవితాల్లో ప్రత్యక్షపరచబడాలి అని అంటే యేసు యొక్క మరణానుభవంలో మనము పాలివారమై ఉండాలి. ఇది లేఖనము సెలవిస్తూ ఉంటుంది. కానీ ఈ మరణానుభవము అనేటటువంటి మాట ఎవరికి ఇష్టం ఉండదు. అందుకోసమనే ఈ మరణానుభవము అనేటటువంటి మాట మొత్తము పక్కన పెట్టేసి యేసు మాతో కూడా ఉన్నాడు అనేటటువంటి ఒక ఆలోచనతో ముందుకు కొనసాగుతూ ఉంటున్నారు. కానీ యేసు యొక్క మరణానుభవము మన జీవితములలో లేకుండా క్రీస్తు యొక్క జీవము మన జీవితాల్లో ప్రత్యక్షపరచబడదు అనేటటువంటిది సత్యం. యేసు యొక్క మరణానుభవము ఏంటిది చెప్పండి ఒకసారి. ఎవరైనా చెప్పగలుగుతారా గబగబా? యేసు యొక్క మరణానుభవము చెప్పండి కదా. యేసు యొక్క మరణానుభవమే మనకు తెలియకపోతే ఆయన జీవము మన జీవితములలో ఏ విధంగా ప్రత్యక్షపరచబడుతుంది? ఒక్కసారి ఆలోచించాలి ప్రియులారా. యెషయా గ్రంథకర్త అంటాడు కదా, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, తృణీకరింపబడినవాడు, విసర్జింపబడినవాడు, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించువాడుగా, మనుష్యులు చూడనొల్లని వాడుగా, మొత్తబడినవాడుగా, ఆయన బాధింపబడినవాడుగా, శ్రమ నొందినవాడుగా, గాయపరచబడినవాడుగా, నలగగొట్టబడెను.
వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన ఉండెను, మొత్తబడెను, కొట్టబడెను, వ్యాధిని కలిగిన వానిగాను, అపరార్థ పరిహారార్థ బలిగా అర్పించబడిన వాడుగాను, ఆయన మరణించినప్పుడు ఆయనకు భక్తిహీనులతో సమానముగా ఆయనకు సమాధి చేయబడెను అనేటటువంటిది క్రీస్తు యొక్క మరణ అనుభవం. కాబట్టి ఈ అనుభవాన్ని మనం కోరుకుంటామా? అతడు చూడనొల్లని వాడుగా ఉండెను అని అంటే ఈ చూడనొల్లని వానిగా శ్రమపడేంత మరణానుభవంలోనికి మనము వెళుతూ ఉంటున్నామా? కానీ నిజం ఏంటిది అని అంటే యేసు యొక్క మరణానుభవమును మన శరీరమునందు ఎల్లప్పుడూ మనము కలిగి ఉండాలి. ఇది లేఖనము మనతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రియులారా. యేసు నాతో కూడా ఉన్నాడయ్యా అని చెప్పడానికి ఒక గొప్ప విషయము. అయితే యేసుక్రీస్తు యొక్క మరణానుభవమును నేను కలిగి ఉన్నానయ్యా అని చెప్పగలిగేటటువంటి ధైర్యము క్రైస్తవ జీవితములలో ఎప్పుడైతే ఉంటుందో నీవు ఎవరితో చెప్పవలసినటువంటి అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువుల వారే నీతో తన జీవన విధానాన్ని కొనసాగించడానికి దేవుడు ఇష్టపడేవాడుగా ఆయన ఉంటాడు. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మరణానుభవమును మనము పొందుకోవడానికి మనము సంసిద్ధత కలిగినటువంటి వారముగా మనము ఉంటున్నామా? రెండవ రాకడ దినములు సమీపించడానికి సిద్ధంగా ఉండవచ్చును. వస్తున్నాయని నేను చెప్పను, కానీ రావడానికి సిద్ధంగా ఒకవేళ ఉండవచ్చును ప్రియులారా. ఎందుకొరకనగా అనేక బైబిలు సూచనలు ప్రత్యక్షపరచబడుతూ ఉంటున్నాయి. రాజ్యముల మీదికి రాజ్యములు లేస్తూ ఉంటున్నాయి, భూకంపాలు కలుగుతూ ఉంటున్నాయి, శ్రమలు కలుగుతూ ఉంటున్నాయి, ఇంకా అనేకమైనటువంటి సూచనలు మానవుల యొక్క జీవితాల్లో కలుగుతూ ఉంటుండగా క్రైస్తవ జీవితానికి ఇంకా శరీర బలహీనత పోలేదే అనే దుఃఖమే ఉన్నది, కానీ ఆత్మీయ బలహీనత నేను ఓడగొట్టుకోలేదు అనే దుఃఖపడేటటువంటి క్రైస్తవులు కరువైపోయారు. నాకు ఇల్లు లేదు అని బాధపడే క్రైస్తవులే ఉన్నారు, కానీ నా దేవునికి మందిరము లేదు అని బాధపడే క్రైస్తవులు కరువైపోయారు. నాకు చక్కని ఆహారం ఉందయ్యా, నేను కడుపు నిండా 3 పూటలు తింటున్నాను అని సంతోషపడే క్రైస్తవులే ఉన్నారు, కానీ ఇథియోపియా వంటి దేశంలో ఒక్క పూట కూడా భోజనం లేక శ్రమ పడుతున్నారయ్యా, వారి కొరకు నేనేమైనా చేయగలనా అని ఆలోచన చేసేటటువంటి క్రైస్తవులు కనబడడం లేదు. ఇక ఈ క్రియలన్నీ మన జీవితములలో లేక నా క్రీస్తు జీవము నాతో కూడా ఉండాలని ఆశపడితే అది మూర్ఖత్వం అవుతుంది. చూడండి, అదే కొరింథీ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఇక్కడ మరి ఒక మాట పౌలు గారు చెప్తూ ఉంటున్నారు. ఆయన యొక్క ఆ జీవము మనలో ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమై ఉన్న మేము యేసు నిమిత్తము ఏ సమయంలోనైనా మరణానికి అప్పగించబడడానికి సిద్ధంగా ఉన్నాం. మరణానికి అప్పగించబడడానికి సిద్ధముగా ఉన్నాము అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మరణానుభవము లేకుండా కేవలము లోక సంబంధమైనటువంటి ఆనందముగానే ఉంటాను, నేను ఆదివారం మందిరానికి పోయి వస్తాను, గృహ కూడికలకు వెళ్తాను, ప్రార్థన కూడికలకు వెళ్తాను, కానీ ఈ శ్రమానుభవం మాత్రం నాకు వద్దు అని అంటే యేసు జీవము కూడా మీకు వద్దు అని అన్నట్టే లెక్క కదా. చాలామంది బోధకులు తప్పుడు బోధ ఏం చేస్తారో తెలుసా? క్రీస్తుని నమ్ముకోండి అయ్యా, మీకు ఇల్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి అని చెప్తున్నారు, కానీ నీవు క్రీస్తును నమ్ముకుంటే నీ జీవితము రక్షించబడుతుందయ్యా, నీవు మరణించిన తర్వాత కూడా నీకు ఒక జీవం ఉంది, నిత్య జీవము నీకు కలుగుతుంది అని ధైర్యంగా చెప్పగలిగిన వారు ఎవరు లేరు.
ఎందుకొరకనంటే చచ్చిపోయినాక ఎవరికి ఏం కావాలయ్యా, బతికున్నప్పుడు ఏమైనా ఇస్తే మేము వస్తాము అనేటటువంటి ఆలోచనలో మనుషులు కొనసాగుతున్నారు. కానీ మానవుని యొక్క జీవితము 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే, అయినా అది ఆయాసము దుఃఖకరమైనటువంటి 80 సంవత్సరాల జీవితాన్ని నువ్వు ఇక్కడ గడపడానికి ఇష్టపడితే, దేవునితో కొన్ని వేల సంవత్సరాలు జీవించవలసినటువంటి ఆత్మ ఏ విధంగా నరక ప్రాప్తమవుతుందో నీవు బోధించకపోతే లాభం ఏంటిదయ్యా? లోక సంబంధమైన ఆనందము ఉండొద్దు, ఆనందించొద్దు, చక్కని వస్త్రాలు ఇల్లు కలిగి ఉండొద్దు అని నేను చెప్పడం లేదు. కానీ వీటితో పాటు యేసు యొక్క జీవము కూడా మనతో ఉండాలి అని మాత్రము నేను హెచ్చరిస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు యొక్క జీవము ఏ విధంగా ప్రత్యక్షపరచబడుతుంది చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34-35 వచనాలు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధకముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, నన్ను కనుగొను వానికి నా జీవము కలుగుతూ ఉంటుంది. రెండవ మాట ఏంటిది? నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. కదా, ఎంతమంది మీ దేవుని మందిరములో నిలువబడడానికి మనము ఆశ కలిగినటువంటి వారముగా మనమున్నాము ప్రియులారా. దేవుని యొక్క జీవము మన జీవితములలో ప్రత్యక్షపరచబడాలి అని అంటే క్రీస్తు యొక్క మరణానుభవములోనికి మనము పాలివారముగా మనము ఉండాలి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అని దేవుడు అంటున్నాడు. దేవుని కనుగొనాలంటే ఏం చేయాలయ్యా? దేవునితో సహవాసము చేయాలి కదా. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని తెలుసుకోవాలి అని అంటే ఏం చేయాలట? వారితో కొంత సమయము గడపాలి కదా. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలి అని అంటే చూడగానే బాగా మంచి ఉన్నాడయ్యా, మంచి ఇస్త్రీ బట్టలు వేసుకున్నాడు, సూటు బట్ట వేసుకున్నాడు, మంచోడు అని మనం అనుకుంటాము. కానీ నువ్వు ఆయనతో ఒక 6 నెలలు సహవాసము చేస్తే అసలు సంగతి బయటపడుతుంది కదా. అందుకే అంటారు కదా, వారు వీరైతారు, వీరు వారైపోతారు. మన బిడ్డల్ని కూడా అంటాము కదా చాలాసార్లు, వాంతో ఎందుకు తిరుగుతున్నావురా నాయన, వద్దు బిడ్డ, మంచోడు కాదు అని చెప్తారు పెద్దవారు. కారణం ఏంటిది అని అంటే వానికి ఉన్నటువంటి గుణములు మనకు కూడా వస్తాయి. నీవు ప్రార్థనలో ప్రార్థనా పరులతో నీవు ఉన్నావా, నీకు ప్రార్థన వస్తుంది. నీవు విశ్వాసుల గుంపులో ఉన్నావా, నీ విశ్వాసము స్థిరపరచబడుతూ ఉంటుంది. నీవు దేవుని మందిరంలో నీవు నిలువబడ్డావా, నీవు జీవమును కనుగొనేటటువంటి వాడవుగా నీవు ఉంటావు. దేవుని విడిచి ఆయన కార్యములను విడిచి ముందుకు కొనసాగేటటువంటి వాడు మరణమునకు వాని జీవితాన్ని పరిగెత్తించుకొని వెళుతున్నాడు అనేటటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి చూడండి పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు, మనము కూడా అటువంటి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అని అంటాడు. 13వ వచనం చూడండి అమ్మా. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఎప్పుడట? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు. కాబట్టి క్రీస్తు యొక్క మరణానుభవము, క్రీస్తు యొక్క శ్రమానుభవమును మనము ఆయుధముగా ధరించుకొని ఆయనతో కూడా సహవాసము చేయగలిగేటటువంటి వారముగా మనం ఉన్నప్పుడే క్రీస్తు యొక్క జీవమును మనము అనుభవించేటటువంటి వారముగా మనమున్నాము. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోవు దినములు మహాభయంకరమైనటువంటి దినములు. ఈ దినములలో
మనము ఏ విధంగా ఈ శ్రమను మనల్ని మనము సిద్ధపరచుకోగలము, ఏ విధంగా మనల్ని మనము శ్రమ వచ్చినప్పుడు ఏ విధంగా మనల్ని మనము దేవుని ఎదుట బయలుపరచుకోగలము. మొన్నటి దినము గృహకుడికలో నేను ఒక మాట చెప్పాను కదా, ప్రార్థన చేస్తున్నారు పిల్లవాళ్ళు. మొన్న బోధనలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు నాకు ఆలోచన కలిగింది. నేను కూడా ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి సమయంలో ఒకవేళ ఆ హింస మన యొద్దకు వస్తే ఏ విధంగా ఉంటామయ్యా? విశ్వాసుల గుంపే లేదు, ఇక్కడ ప్రార్థించేవారే లేరు. ఏ విధంగా మనము ఆయనతో సహవాసము చేయగలము? దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మనము కూడా అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకుందాము. ఆయుధం అంటే ఏందయ్యా? ఒక 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 కత్తి చేతిలో ఉంటే ఎదుటివాడు మన మీదకి వచ్చినా మనకేం భయం ఉండదు. నీవు క్రీస్తు శ్రమను ఆయుధముగా నీవు ధరించుకున్నావా, అసలు నీవు భయపడడానికే ఆస్కారం లేదు. ఎందుకొరకు అనంటే క్రీస్తే నీలో ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటుండగా, ఆ ప్రత్యక్షపరచబడుటకు ఆయన జీవము మనకు తోడుగా ఉంటుండగా ఎదుటివారి గురించి మనకెందుకయ్యా భయము? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అందుకే పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ 8వ అధ్యాయము 17-18 వచనాల్లో అక్కడ చక్కని మాటల చేత మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షమవు కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకొనుచున్నాము. మనము పిల్లలమైతే ఏంటిదట? తండ్రికి ఆస్తికి ఎవరు వారసులయ్యా? ఎవరు వారసులు? పిల్లలు వారసులు కదా. మరి మన పరమ తండ్రి అయినటువంటి దేవులకు మనము వారసులముగా ఉన్నామా అని ఆలోచన చేయాలి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోడే వారసులము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వాక్యమును బోధించడానికి ఒకవేళ భయపడుతున్నావేమో, ఎవరైనా కొడతారేమో తిడతారేమో అని నీవు భయపడుతూ ఉంటున్నావేమో, క్రీస్తుతో కూడా నీవు వారసుడవు, క్రీస్తు మహిమలో నీవు వారసుడవుగా నీవు తీర్చబడాలి అని అంటే క్రీస్తు యొక్క మరణానుభవము నీ జీవితములలో ఉండాలి. పిల్లరా, మరణానుభవము లేకుండా, శ్రమానుభవము లేకుండా, క్రీస్తు యొక్క స్వరూపము నీలో లేకుండా నేను క్రీస్తుతో సజీవమైనటువంటి వాడనుగా నీవు అనుకుంటున్నావేమో, కానీ నిజమైనటువంటి సజీవుడవుగా నీవు ఈ లోకములో దేవుని ఎదుట కనబడక ఒకవేళ ఉన్నావేమో అని పరిశీలన చేసుకోవలసినటువంటి వారముగా మనం ఉన్నాము. అందుకోసమే అంటాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి అస్సలే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహాభయంకరమైనటువంటి శ్రమలు. అపోస్తలులు అని పిలువబడినటువంటి వారు, క్రీస్తు చేత పాదములు కడిగించుకున్నటువంటి వారు మనలాగా కూర్చొని ఆరాధన చేయలేదు. ప్రియులారా, వారు పోయి నేను మీకు పాదములు గడిగినట్టు ఇంకొకరి పాదములు గడుగుడి మీరు అని చెప్పినట్టు వారు పోయి పాదాలు గడగలేదు. వారు ఏం గడిగారయ్యా? మానవుని యొక్క హృదయాన్ని గడిగారు. వారు మానవు లోపల ఉన్నటువంటి మలినాన్ని గడిగారు, పాప జీవితముల నుండి విముక్తి కలిగించారు. ఇది క్రీస్తు కోరుకుంటున్నటువంటిది. పాప సహితునిలో నుండి పాపాత్ముడే వచ్చును కానీ మంచోడు ఎట్లా వస్తాడయ్యా? నేను పాపాత్మున్నా, ఇంకొక పాపాత్ముని కాళ్ళు గడిగినంత మాత్రాన ఇద్దరము పరిశుద్ధులమైపోతామా? నీ హృదయము కడగబడకుండా నీవు ఏ విధంగా క్రీస్తు యొక్క మరణానుభవములో పాలిభాగస్తుడవుగా నీవు పిలువబడతావు అని ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రియులారా, ఎందుకొరకనగా ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి అసలే కాదు. అసలు మనము శ్రమ పడడమే లేదు. మనుషులు అనుకుంటున్నారు, అబ్బా మాకు శ్రమ వచ్చిందయ్యా, కానీ ఏమి శ్రమ రాలేదు. ప్రియులారా, నిజంగా భయంకరమైన శ్రమ వస్తే అసలు ఈ కుర్చీలన్నీ ఖాళీగా ఉంటాయేమో. అతిశయోక్తి కాదు ప్రియులారా,
అది భయంకరమైనటువంటిదిగా ఉంటుంది. ఆ పరిస్థితులను తట్టుకొనడానికి ఎవడయ్యా మీకు బుద్ధి చెప్పాడు అని దేవుని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుండగా, మనలో విశ్వాసము, నిరీక్షణ, ప్రార్థన, ఆ విశ్వాసుల గుంపులో నేను చేర్చబడకపోతే ఏ విధంగా నా జీవితాన్ని నేను స్థిరపరచుకోగలను ఒక్కసారి ఆలోచన చేయవలసిన వారముగా ఉంటున్నాము. క్రీస్తు శ్రమలు ఎన్నదగినటువంటివి కావు. ఎందుకో తెలుసా? చూడండి, 116వ కీర్తన 8వ చరణములో దేవుడు మంచి మాటను మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. దేవుడు ఏం చేశాడయ్యా? ఏం చేస్తున్నాడు మన విషయములలో? దేవుడు మన విషయములలో ఏం చేస్తున్నాడు? మరణం నుండి కాపాడుతుంటున్నాడు, కన్నీళ్లు విడవకుండా కాపాడుతుంటున్నాడు, జారిపడకుండా మనల్ని కాపాడుతుంటున్నాడు. నీ పాదములకు రాయి తగలకుండా ఇదిగో నా దేవదూతలకు నేను ఆజ్ఞాపించి ఉన్నానయ్యా, వారు వచ్చి నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. ఇప్పటి శ్రమలు ఎన్నతగినవి కానే కావు ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమును కాక మనుష్యుల ఆలోచనల ప్రకారము మనము చాలాసార్లు నడుస్తూ ఉంటాము ప్రియులారా. మనుష్యుల ఆలోచనల ప్రకారమే మన జీవితాలు ముందుకు కొనసాగుతూ ఉంటాయి. చాలా మార్లు వారి వారి సంఘాలను విడిచిపెట్టి ఎవరో చెప్పినటువంటి ఆలోచనను బట్టి ఎక్కడికో పరిగెత్తుతూ ఉంటారు. కానీ ఎక్కడికి పోయినా నీ హృదయము మారకపోతే నువ్వు ఎక్కడికి పోతే లాభం ఏందయ్యా? నువ్వు హైదరాబాద్లో ఉన్న హోలీ ట్రినిటీ విడిచిపెట్టి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యెరూషలేము ఆలయము యొద్దకు పోయి నీవు ఆ యెరూషలేము గోడలను దాకి ప్రార్థన చేసినా ఏమైనా ఫలితం ఉందా? పోనీ యెరూషలేములో ఉన్నటువంటి యూదులే అయి ఉండవచ్చును. ఆ యూదులలో ఇంకా మారు మనస్సు లేనటువంటి వారు అనేకులు ఉండవచ్చును. వారెక్కడికి పోవాలయ్యా? ఇంకా వారెక్కడికి పరిగెత్తాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గము, అది హృదయములను మూలుగులను చీల్చేటటువంటిది. ఈ వాక్యమే మనకు కావాలి. తీయటి మాటలతో మనల్ని మనము బలపరుచుకున్నంత మాత్రాన వచ్చేటటువంటి లాభము ఏమీ లేదు ప్రియులారా, ఏమీ లేదు. ఒక్కసారి ఆలోచన చేద్దాము. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనము. ఒకరి మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరు. ఎక్కడికి చేరుస్తుందట మనుషుని ఆలోచన? స్వతంత్రమైన ఆలోచన ఇక్కడ కలుగుతుంది కదా. అబ్బా ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు. ఆడికి ఆలోచన వచ్చింది కాక ఇంకొకరిని పక్కొన్ని కలుపుకుంటాడు. వాడు ఈడు ఇద్దరు కలిసిపోయి మరణపాత్రులుగా ఎంచబడుతూ ఉంటున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఒకని మార్గము వాని దృష్టికి మంచిది, ఎవని ఆలోచన వానికి మంచిది. కానీ దేవుడు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు ఎప్పటికీ రాలేడు. కాబట్టి నీవు ఆలోచించే మార్గము కాదు ప్రభువా, అసలు నీవు నాకు నడిపించే మార్గం ఏదో దానిలో నేను నడవాలని ఆశపడుతున్నాను అని ప్రార్థన చేసుకొని ముందుకు పోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి కుటుంబాల వ్యవస్థనే ఒక భ్రష్టు పట్టినటువంటి వ్యవస్థగా మారిపోయింది. భ్రష్టు పట్టినటువంటి వ్యవస్థ. అసలు కుటుంబము అని అంటే ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు, గేట్లో అడుగు పెట్టాడు అని అంటే ఇంట్లో ఉన్నటువంటి వారందరూ సర్దుకొని ఎక్కడక్కడ కూర్చునేవారు. కానీ ఈ రోజుల్లో ఉందా పరిస్థితి? నేను దేవుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు? నేను ఇంటి యజమానుడనైతే నన్ను ఘనపరచువాడు ఎక్కడ ఉన్నాడు? లేరు ప్రియులారా. భార్యాభర్తల్లో సఖ్యత లేదు, తండ్రి కుమారులకు సఖ్యత లేదు, తల్లి బిడ్డలకు సఖ్యత లేదు, అత్త కోడలకు సఖ్యత లేదు, ఇంట్లో ఉన్న పెద్దవారికి ఆ యవనస్తులకు సఖ్యత లేదు. ముసల్దానాన్ని వాడ కూర్చో, నీకెందుకే ఇవన్నీ అయిపోయినాయి కదా అని అనేటటువంటి మాటలు వినబడుతూ ఉంటున్నాయి.
ఈ జీవితము ఎందుకు వచ్చింది అని అంటే నేను ఎంచుకున్నటువంటి మార్గమే మంచిది అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు అది తుదకు నిన్ను మరణమునకు చేర్చుతుంది అని అంటాడు. అందుకే రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ, అయ్యో నేనెంతో దౌర్భాగ్యుడనయ్యా, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఎవడు విడిపించాలి? ఎవరికి శక్తి లేదు ప్రియులారా. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి ఎవడు విడిపిస్తాడయ్యా? జీవితకాలము చిన్నది ప్రియులారా, చిన్నది. ఈ చిన్న జీవిత కాలములో ఇంకా గొడవలేనా, ఇంకా కక్షలేనా, ఇంకా దేవుని యందు భయభక్తులు లేనటువంటి జీవితమేనా? ఒక్కసారి ఎదుటి వారిని ప్రేమించి చూద్దాం. ఒక్కసారి మనల్ని మనము తగ్గించుకొని, అయ్యా నేను నీతో ప్రేమగా ఉండాలని ఆశపడుతున్నానయ్యా అని ఒక్కసారి చెప్పి చూడు. దేవుడు రేపు పిలిచాడా, వాడు పోయినాక అయ్యో పోయిండయ్యా, చచ్చిపోయిండు, ఇప్పుడు ఆ మంచోడు ఉండే నన్ను అట్లా పెట్టిండు, నాకు తిండి పెట్టిండు, నాకు ఇది చేసిండు అని ఏడ్చే బదులు బతికున్నప్పుడే ప్రేమతో కలియో గంజో కలుపుకొని తాగి దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారిగా దేవుని ఎదుట కనబడడానికి కుటుంబ వ్యవస్థను సిద్ధపరచుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము పిల్లరా. ఈ సిద్ధపాటే లేదు. ఇక క్రీస్తు యొక్క మరణానుభవమును ఎక్కడ మన శరీరంలో తెచ్చిపెట్టుకోగలము? ఏ విధంగా ఇది సాధ్యమా? ఇటువంటి జీవితాలు కలిగినటువంటి వారే చెప్తున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఏం మరణం వస్తుందయ్యా? ఈ దరిద్రపు కొట్టు జీవితాల్లో ఉన్న నాకు మరణము కలిగితే ఇక నాకు లాభం ఏంది? ఎవడు నన్ను విడిపిస్తాడు అని పౌలు గారు ప్రశ్నిస్తూ ఉంటున్నారు. కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు గారు 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. యేసుక్రీస్తు ప్రభువుల వారు మానవ రూపములో ఉన్నందున బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని యొక్క కృపను బట్టి జీవించుచున్నాడు. ఇక్కడ పౌలు గారు అదే చెప్తారు, ఆయన యందుండి మేము కూడా మనుష్యులముగా లోకములో బలహీనులమై ఉన్నాము కానీ ఆయన లేపినటువంటి దేవుని ఆ క్రీస్తుతో కూడా మేము ఇప్పుడు బలవంతులమై ఉన్నాము. ఇంతకుముందు పాట పాడాము కదా, ఏం పాట పాడాం? నా బలమంతా నీవేనయ్యా. పౌలు గారి యొక్క సాక్ష్యము కూడా అదే ప్రియులారా. ఆయనతో కూడా మేము శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము కలిగినటువంటి వారముగా ఇక్కడ ఉన్నాము అని పౌలు గారు చెప్తారు. ఇంకొక గలతీ సంఘానికి వ్రాస్తూ ఆయన పౌలు గారు అంటాడు, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకొని ఉన్నాను, ఇక నన్ను ఎవ్వడు శ్రమ పెట్టొద్దయ్యా అని అంటాడు. కారణం ఏంటిదో తెలుసా? ఆయన పరిచర్యలో ఆయన తిన్నటువంటి కొరడా దెబ్బలు, ఆయన పడినటువంటి పాటలు అన్నీ కూడా ఆ ముద్రలుగా ఆయన శరీరములో ఉన్నాయి. ఇక భరించే ఓపిక నాకు లేదయ్యా, ఇక నన్ను శ్రమ పెట్టకుడి అని అక్కడ గలతీ సంఘానికి ఆయన వ్రాస్తారు. 6వ అధ్యాయం 17వ వచనంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవిత అనుభవము ఏమిటి? క్రీస్తుతో శ్రమపడడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? క్రీస్తు మరణానుభవంలో నీవు పాలిభాగస్థుడవుగా ఉండడానికి నీవు సిద్ధపడుచు ఉంటున్నావా? ఒక్కసారి సిద్ధపడి చూడు, దేవుని యొక్క ఆశీర్వాదము పట్టజాలనంతగా ఉంటుంది. ఆ పట్టజాలనంత ఆశీర్వాదము చేత నీవు నింపబడతావు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవడం లేదు పిల్లరా. ఎప్పుడు ఆశీర్వాదము కావాలని ప్రార్థన చేసుకుంటాము కానీ నేను నీలో శ్రమానుభవంలోనికి వెళ్ళి నేను ఆశీర్వదింపబడతానయ్యా అని ఎప్పుడు మనం అనుకోము పిల్లరా. కొలస్సీ సంఘానికి పౌలు గారు రాస్తూ 1వ అధ్యాయము 24వ వచనంలో అద్భుతమైన మాట ఆయన మాట్లాడతాడు. చూడండి, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఏమంటున్నాడయ్యా? సంఘము కొరకు క్రీస్తు పడిన పాటలలో, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైనవి ఇంకా ఏమైనా ఉంటే ఎవరికి కావాలటవే? పౌలు గారికి కావాలి అని అంటున్నాడు. మనమేం ప్రార్థన చేస్తున్నాము? ఎప్పుడైనా చేశామా?
ప్రభువా, నీవు పడిన పాటలలో ఇంకా నీ శరీరంలో ఎక్కడైనా కొరడ దెబ్బ పడకపోతే, నీ ముఖం మీద ఉమ్మి పడవేయకూడకపోతే అది నాకు కావాలి ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ఏం ప్రార్థన ఉంటుంది ప్రియులారా? నాకు ఆరోగ్యం ఇయ్యి, నాకు బలం ఇయ్యి, నాకు శక్తి ఇయ్యి, మంచి ఉద్యోగం ఇయ్యి, గర్భం ఇయ్యి, వివాహం ఇయ్యి, మంచి భర్తని, మంచి భార్యని, ఒక గొప్ప ఇల్లుని, కారుని, బంగారమి, వస్త్రాలు ఇయ్యి, నా బిడ్డలు మంచి చదువుకోవాలి, అమెరికాకు పోవాలి, ఆస్ట్రేలియాకు పోవాలి, కెనడాలో స్థిరపడాలి, డబ్బులు సంపాదించాలి, మరలా వచ్చే హైదరాబాద్లో బిల్డింగ్ కట్టుకోవాలి. ప్రభువా ఈ అని అంటే దేవుడు అవి ఇస్తలేడు, ఇవి ఇస్తలేడు. మామూలుగా బ్రతుకుతున్నాము, పోతున్నాము. ఎక్కడికి పోతున్నాము అనగా, ఒకని ఆలోచన వ్యక్తిగత మార్గమును బట్టి ఎవడైతే ఆలోచన చేస్తుంటున్నాడో అది తుదకు మరణమునకు చేర్చి వారిని నరక ప్రాప్తునిగానే మిగులుస్తుంటుంది. పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారంటే, క్రీస్తు పడిన పాటలలో ఇంకా ఏదైనా మిగిలి ఉంటే ఆ మిగిలినటువంటిది నా శరీరానికి కావాలని పౌలు గారు కోరుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుతో సహవాసము చేయడము అనేటటువంటి శ్రేష్టమైనటువంటిది ఇంకొకటి లేదు. అయితే క్రీస్తు మనన అనుభవంలో నీవు నేను పాలిభాగస్థులమై ఉండాలి. ఒక్కసారి మనల్ని మనము సిద్ధపరచుకుందాము ప్రియులారా. జీవితము ఎంతకాలమో తెలియదు ప్రియులారా. మానవుని యొక్క ఆలోచన ఇంకా నాకు 30 ఏళ్ళే కదా, ఇంకొక 30 అయితే గ్యారెంటీ అని అనుకుంటాడు. దేవుని పిలుపులో ఏది క్షేమకరము కాదు ప్రియులారా. మన దగ్గర వాక్య పరిచర్య చేసినటువంటి నా పాస్టర్ నహూమ్ గారు, మీకు చాలామందికి తెలిసి ఉండవచ్చును. వారికి 2 కుమారులు. పెద్ద కుమారుడు 26 సంవత్సరాలు, గడిచిన నెలలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. కేవలము 26 సంవత్సరాలు. ఇప్పుడు ఏమంటాము? ఏమన్నా గ్యారెంటీ ఉందా నీ జీవితానికి, నా జీవితానికి? గ్యారెంటీ ఏదైనా ఉంటే ఏం గ్యారెంటీ ఉండాలి? పోతే పోయిందయ్యా ప్రాణము, నా దేవుని ముఖమును నేను చూస్తాను అనే సంతోషము అనే గ్యారెంటీ మనిషి జీవితంలో ఉండాలి. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు ఇంకా హ్యాపీ. నా దేవుని ముఖమును నేను ముఖాముఖిగా చూస్తాను, ఆ పరిశుద్ధులతో నేను కూడా సహవాసము చేస్తాను అనే ఒక నిరీక్షణ. ఇది మానవుని జీవితానికి కావాలి. అందుకే పౌలు గారు అంటారు, క్రీస్తు సిలువలో పడిన శ్రమలలో ఇంకా ఏదైనా మిగిలిపోతే, ఇంకా వారు ఆనాటి యూదులు ఇంకా ఏదైనా ఆయనకు శ్రమ పెట్టకపోతే, ఆ శ్రమ పెట్టబడినటువంటి శ్రమ నాకు కావాలి అని పౌలు గారు కోరుకుంటున్నారు. మనమేం కోరుకుంటున్నామో మనల్ని మనమే విమర్శించుకోవాలి. అందరూ నాకు ఒక సొంత గృహం కావాలని కోరుకుంటారు. నేనేం కోరుకుంటానో తెలుసా? ప్రతినిత్యము నా దేవునికి ఒక గృహం కావాలని కోరుకుంటాను. నా గృహం ఏందయ్యా? ఎక్కడైనా బ్రతకొచ్చు. ఒక 5,000 ఇస్తే ఏ కిరాయి కొంపలోనైనా ఎక్కడైనా బ్రతకొచ్చు. కానీ దేవుని గృహము, దేవుడు నివసించదగిన గృహము ఎక్కడుందయ్యా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని, ఆయన మరణ విషయములలో సమానుభావ అనుభవము గలవాడనై, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని. ఏమంటున్నాడయ్యా? ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు, శరీరమందు క్రీస్తు పడిన పాటలలో ఏవైనా లేకపోతే అవి నాకు కావాలని కోరుకుంటూ ఇంకేమంటున్నాడు? మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగ చేయవలనని, ఆయన మరణ విషయములలో సమానుభవమును నేను కావాలి అని అనుకుంటున్నాడు. అంటే క్రీస్తును ఏ విధంగా అయితే కొరడాలతో భయంకరమైన మరణానికి అప్పగించారో ఆ సమానమైన మరణానుభవం నాకు కావాలి అని కోరుకుంటున్నాడు పౌలు. మనమేం కోరుకుంటున్నామో ఈ ఉదయకాలము ఆలోచిద్దాము ప్రియులారా.
ఇంకా ఏమంటున్నాడు? ఆయన శ్రమలలో పాలివాడుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని ఏం చేస్తున్నాడట? వాటిని పెంటగా ఎంచుకుంటున్నాడు. ఏం పెంటయ్యా? మన ఇంట్లో ఉంటుంది చూడు, బీరువాలు, బల్లాలు, మంచాలు, డబుల్ కాట్ బెడ్లు, వస్త్రాలు, సూట్లు, బూట్లు వేసుకున్నటువంటి సమస్తమును క్రీస్తు శ్రమలలో పాలిభాగడము సమానుభవము గలవాడనుగా ఉండడానికి వాటిని పెంటగా ఎంచుకొని నిత్య జీవము కొరకు పరిగెత్తుతున్నాడు పౌలు గారు. మనమేం చేస్తున్నాము? నిత్య జీవమును వదిలిపెట్టుకొని పెంట కోసము పరిగెత్తుతూ ఉంటున్నాము. ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డల, అక్కడ ఆ కొరింథీ సంఘానికి మరి ఒక దగ్గర ఆయన వ్రాస్తూ అంటాడు, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించబడుచున్నవో అలాగే క్రీస్తు యొక్క ఆదరణ కూడా మాకు అలాగే విస్తరించుచున్నది అని అంటాడు. దేవుని శ్రమలలో పాలిభాగస్తుడైనంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియులారా. ఏ విధంగా శ్రమలు కలుగుతున్నాయో అంతకంటే ఎక్కువ ఆదరణ దేవుడు కలగజేసేటటువంటి వాడుగా ఉంటున్నాడు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. రాబో దినములు శ్రమకరములు, దుఃఖకరములైనటువంటి దినములలో మనము, మన బిడ్డలు, మన సంఘమంతా కూడా విశ్వాసముతో నింపబడినటువంటి వారమై గొప్ప నిరీక్షణ కలిగిన వారముగా ఆయన సముఖములో నిలవబడాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. అటువంటి సిద్ధపాటు మనము కలిగి ఉన్నామా ప్రియులారా? ఆ సిద్ధపాటు జీవితము ఒకవేళ లేకపోతే ఈ ఉదయకాలము దాని కొరకు మనల్ని మనము సిద్ధపరచుకుందాం. ముగింపుగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. ఎక్కడ ఉంటామమ్మా? క్రీస్తుతో నీవు చనిపోతే క్రీస్తు ఏ విధంగా లేచాడో నువ్వు కూడా లేస్తావు. అంటే అర్థం ఏంటిది? క్రీస్తు చంపబడినప్పుడు మానవ శరీరముతో చంపబడి ఆయన ఆ సమాధిలో పెట్టబడ్డాడు. ఆయన లేచినప్పుడు మహిమా శరీరముతో ఆయన లేచాడు. మనము కూడా క్రీస్తుతో మనము చావడానికి సిద్ధపడి ఉన్నామా? క్రీస్తు వలె శరీరము భూగర్భములో దాచిపెట్టబడుతూ ఉంటుంది, కానీ క్రీస్తు రాకడలో క్రీస్తు వలె మహిమా శరీరముతో మనము కూడా లేపబడతాం. ఇది క్రైస్తవ జీవిత నిరీక్షణ ప్రియులారా. ఒక్కసారి ఈ ఉదయకాలము మన జీవితాలను పరిశీలన చేసుకొని నా దేవునితో కూడా ఆ మరణానుభవములో నేను కూడా పాలిభాగస్తుడను కావాలి ప్రభువా, నాకు అటువంటి శ్రమ ఒకవేళ కలిగితే నాకు ధైర్యము, జ్ఞానము, సమయోచితమైనటువంటి జ్ఞానమును నాకు దయచేయమని ప్రార్థించుకొని ముందుకు కొనసాగుదాం. అటువంటి గొప్ప కృప దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.